ఆనంద, లీలావతి ఇద్దరూ కూడా లాన్లో నిలబడి ఉంటారు. అప్పుడు ఆనంద భైరవి ఏడుస్తూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి ఆనంద, మీ అమ్మను గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అని అంటూ ఉంటే, అవునక్క, కన్న తల్లి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? నన్ను కన్న తల్లి ఎవరో తెలుసుకోలేకపోతే అప్పుడు నా జన్మ వ్యర్థమే కదా అని చెప్పి ఆనంద భైరవి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు సీతమ్మ ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వస్తుంది. చిన్నప్పుడు తన దగ్గర తప్పిపోయిన తన కూతురి ఫోటోని ఆ ఆర్టిస్ట్ దగ్గరికి ఇస్తూ, బాబు, ఇది చిన్నప్పుడు తప్పిపోయిన నా కూతురి ఫోటో. ఈ బొమ్మను ఆధారంగా చేసుకొని ఇప్పుడు నా కూతురు ఎలా ఉంటుందో బొమ్మ గీసి పెడతావా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆ ఆర్టిస్ట్ అలాగే అమ్మ అంటూ ఆనంద భైరవి బొమ్మను గీస్తాడు. ఇదిగో అమ్మ, చిన్నప్పుడు తప్పిపోయిన నీ కూతురు ఇప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పి ఆ ఆర్టిస్ట్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద భైరవి ఫోటోని చూసి సీతమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి బాబు, ఆనంద భైరవి ఫోటోని గీసావు అని చెప్పి అంటూ ఉంటే, మీ కూతురు ఈవిడే అమ్మ అని చెప్పి ఆ ఆర్టిస్ట్ అంటూ ఉంటాడు. ఏంటి, నా కన్న కూతురు ఆనందనా? అయితే ఇప్పుడే ఆనంద దగ్గరికి వెళ్తాను అంటూ సీతమ్మ ఆనంద దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది. మరి ఆనంద భైరవి తన కన్న తల్లి ఇద్దరు కలుసుకోబోతున్నారా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.